హలో మామ, నేను మీ రాయేష్. తెలిసిందే కదా, ఈడ నడమ ఏందో ఇన్స్టాలో ఫేమస్ అవుతుంది, ఏందో బర్నుది ఏందో గొడవ. దాన్ని ఈరోజు తెలిచేద్దాం మనం. పాలకోవాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 10 రూపాయలకు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క బన్ను వాల్యూ 10 రూపాయలతో పాటు పాలకోవా పెట్టిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఎందుకు ఇంత 10 రూపాయలకే అమ్ముతా ఉన్నారు? అనుకోవాలనుకుంటే మనం ఒక 20 రూపాయలు 30 40 రూపాయలకు అమ్మొచ్చు కదా. ఇప్పుడు నీ బాధ ఏంది? 20కి 30కి 40కి అమ్మలేదండి నీ బాధనా? మీరు ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది. అన్న, నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మధ్యలో హిందువులు ఎందుకు వచ్చారన్నా? ఇప్పుడు 1 కేజీ కోవా ఉంది అనుకుందాం. కేజీ కోవా అంటే లీటర్ పాలు వచ్చేసి 70 రూపాయలు. 4 లీటర్లు కలిపే కేజీ కోవా వస్తుంది. లీటర్ పాలు వచ్చేసి 70 రూపీస్ వేసుకున్నాం అంటే 4 into 70 రూపీస్ వేసుకో, 280. ఒక బన్నుకు వచ్చేసి 20 గ్రామ్స్ మాత్రమే పెడతాడు. చూడు, 20 గ్రామ్స్. కేజీ కోవా వచ్చేసి 280 రూపీస్ పడుతుంది. ఒక బర్న్ ప్యాక్ వచ్చేసి 50 రూపీస్. గ్యాస్ ఖర్చులు, ఆటో ఖర్చులు వచ్చేసి 70 రూపీస్ అండ్ అదర్ సంథింగ్. టోటల్ ఖర్చు వచ్చేసి 400 రూపీస్. పర్ ప్యాక్కి 50 బన్స్ వచ్చాయి. 50 into 10 రూపీస్ ఈక్వల్ టు 500 రూపీస్. అంటే పర్ కేజీకి 100 రూపీస్ ప్రాఫిటే. ఆ గిన్నెలో 50 కేజీస్ ఉంటుంది అనుకో, 50 కేజీస్కి 5000 రూపీస్ ప్రాఫిట్ పర్ డేకి. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, దాన్ని 10 రూపీస్కి ఎందుకు అమ్మద్దు? దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా, ఎప్పుడు ఇది తయారైంది, ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అవుతుంది అనేది తెలియాలి కదా. బర్న్కి ఎక్స్పైరీ డేట్ ఉండడం ఏందన్న? అది పురుగులు పట్టి బూజి పడితే అది పొడి రాలుతుంటే అయిపోయా పోయినట్టు, అంతే కదా. ఇప్పుడు పానీపూరి, కట్లెట్ దీని దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా? వివేకంతో ఆలోచించండి. ఒక రవ్వ కొద్దిగా ఆలోచించండి. ఏంది ఇది? సరే, మళ్ళీ ఉంటా.